లైవ్ లోనే ఉంటాను. ఒకసారి శేఖర్ భాషతో మాట్లాడుతున్నా. ఓకే, ఎంత నిస్సిగ్గుగా ఫాలో అప్ చేయండి. నా మీద కేసు పెట్టడానికి కారణం నేను ఈ ఆడియోని బయట పెట్టడమే. ఏంటి ఆడియో ఏంటది? ఆడియో ఏంటంటే ఆవిడ ఒక కంప్లీట్ గా ఉందాం, కొంచెం లెంతీగా ఉంటుంది. అవునా? ప్లీజ్ దండం పెడతారు. సైడ్ పెట్టేసి ఏం కాదు. ఆల్రెడీ విన్న ఆడియోలేనా ఇంతకు ముందు? కింద పెట్టక సైడ్ పెట్టేసి ఇడ్లీ కింద పెట్టలేదు. కలద్దాల బాక్స్ లో ఉంటే పెట్టరా. ఏం కాదు. వరలక్ష్మి టీవీస్ నుంచి ఇడ్లీ కింద డ్రగ్స్ సప్లై చేసుకుంటుంది ఇక్కడ. ఇది బయట పెట్టాను నేను ఒక 15 రోజులు, నెల రోజుల క్రితం. ఎలాగైనా వీ నీరుకిచ్చాలి అని చెప్పి ఆవిడకున్న పోలీస్ వాడి నా పేరు అంటే ఆవిడ డ్రగ్స్ చేసుకునే వాళ్ళు, ఆవిడ అమ్ముకునే వాళ్ళు. ఇది ఎప్పుడు ఆడియో? ఇది ఆవిడ వరలక్ష్మి కేసుకు సంబంధించింది. ఓకేలా పిఎస్. ఇప్పుడు లావణ్య మీ పేరుని ఈ కంప్లైంట్ లో పెట్టడానికి ప్రధాన కారణం ఆవిడ డ్రగ్స్ కి సంబంధించిన భాగవతం అంతా కూడాను నేను బయట పెడుతున్నాను. ఆ డ్రగ్స్ కేసు తేల్చరు, పోలీస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ అవుతారు. ఎందుకు మీరు లావణ్య డ్రగ్స్ కేసునే బయట పెట్టాలనుకుంటున్నారు? రాజ్ తరుణ్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడు అని లావణ్య అంటున్నారు. ఆవిడ అనడానికి ఎందుకు వస్తున్నారు అంటే మీరు కూడా అంటే రాజ్ తరుణ్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడని ఆమె అంటుంది. లావణ్య విషయంలోనే ఎందుకు ప్రూవ్ చేయాలని అనుకుంటున్నారు? అంటే లావణ్యకి నా దగ్గరికి ఎవరైనా ఒక ఆధారం పంపిస్తే నా బాధ్యత ఆర్ మీ బాధ్యత. మీకు ఎవరైనా సరే ఈ ఆడియో రికార్డ్ పంపిస్తే మీరు ఏం చేస్తారు? నేను పోలీసులకి, నార్కో డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి. నేను మీడియా ముందుకు వచ్చాను. నేను అనేది నేను చాలా మంది ఓకే లావణ్య ఎలాంటి స్వభావం ఉన్న వ్యక్తి అనే దాని గురించి పక్కన పెడితే, ఆవిడ స్వభావం గురించి ఎవరు మాట్లాడుతున్నారండి? ఆవిడ డ్రగ్స్ చేస్తోంది, డ్రగ్స్ అమ్ముతోంది, అది కదా ప్రాబ్లం సొసైటీకి. లావణ్య విషయంలో మాత్రమే మీరు ఎందుకు ఇంత డెప్త్ గా మీరు వెళ్తున్నారు? నాకు ఆ రికార్డు వచ్చింది ఒక నెల రోజుల క్రితం. ఎవడో ఒక సోర్స్ పంపించాడు. బెంగళూరులో ఎవరో తెలిసిన అంటే చెప్పిన ప్లేస్కి వెళ్తారా? ఏ సిటీ? డీజేస్ ఉన్నారు ఒకేసారి ముగ్గురు. కాదు స్కోర్ అదేరా డీజేస్ ఉన్నారు అంటున్నా. చేసేటోళ్ళు అందరు గట్టిగా వేస్తారు. చెప్పిన ప్లేస్కి వెళ్తే ప్యాక్ ఇస్తారు, తీసుకొని బస్కి వెళ్ళాలా? ఏంటి బస్కి వేయటం? ఒకసారి ఏ సిటీయో నువ్వు చెప్తే. కేఆర్పురం. Let me ask you. ఓకే, ఇంతకు ముందు ఒక ఆడియో తీశారు కదా ఇంట్లో అనేది, ఎవరికి వినిపించలేదు, ఇక్కడే ఫస్ట్ టైం వినిపించాను అన్నారు కదా, ఒకసారి ఆడియో తీయండి దాన్ని. సో కేఆర్పురం నుంచి డ్రగ్స్ని ఇస్తే వీళ్ళు ఇక్కడ తీసుకుంటారు. ఇలాంటిదే ఇంకొక ఆడియో వైజాగ్లో ఎవరికో డ్రగ్స్ కావాలంటే ఈవిడ ఫోన్ చేస్తే ఆ నైజీరియన్ పెడ్లర్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి డ్రగ్స్ ఇవ్వడం, అదంతా క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది. దీంతో పాటు ఈవిడ డ్రగ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని చేసే ప్లానింగ్. ఓకే, అదొకటి వినిపిస్తాను మీకు. సార్ లావణ్య కూడా ఏదో ఫొటోస్ పంపిస్తున్నారు. ఓకే, ఎఫ్ఐఆర్ డీటెయిల్స్, ఎఫ్ఐఆర్ నెంబర్ 52/2013, పాత ఎఫ్ఐఆర్ నెంబర్స్ లావణ్య పంపిస్తున్నారు. ఇది వినండి. ఒక మీడియా వాళ్ళతోటి మస్తాన్ సాయికి ఫోన్ చేసి ఈ పైన ఉన్న కేసెస్ కూడా నేను వెనక్కి తీసేసుకుంటాను. సో కాస్ట్లీ వేస్తున్నారు. కాస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కాస్ట్ కి అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో కదా అయింది. అండ్ మస్తాన్ సాయి పైన పెట్టిన కేసు మస్తాన్ సాయికి రాజ్ తరుణ్ కి ఏదో ఇష్యూ వల్ల లేకపోతే అది ఇద్దరు మొత్తం గారు ఇప్పుడు లావణ్య గారు వెళ్తున్నారు. అయితే మీ హెల్ప్ కావాలి. ఏకేసి క్వశ్చన్ డ్రగ్స్ కేసులో. ఓకే,
ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ కేసు ఫాల్స్ కేసు తీసుకురావాలి. ఇప్పుడు ఫస్ట్ కేసు ఫాల్స్ తీసుకుని రావాలంటే మీ సపోర్ట్ చాలా కావాలి. అయితే ఇక్కడ మీరు మీ మ్యూచువల్ మీ సపోర్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మీ మధ్య ఉండాలి. థర్డ్ పర్సన్ కి ఎక్కడే కానీ రివైల్ అంటే చేసిపోతాయి. ఇప్పుడు మీరేం చేయాలంటే మీడియా ఛానల్లో కూర్చొని అసలు ఈ డ్రగ్ కేసు నా మీద పెట్టడానికి కేసు దీని అంతటికి కారణం మాధవి మల్హోత్రా. అంటే మాధవి మల్హోత్రాకి ఏం రిలేటెడ్ ఉంటుందని మాకు ఇరికిస్తుంది. వీడికి డౌట్ వస్తుంది. ఆయన అడుగుతున్నాడు. సారీ అంటే ఓకే, మాధవి మల్హోత్రా ఈ గేమ్ ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మిమ్మల్ని రాస్తారు లైఫ్ నుంచి పక్కకు దొబ్బి కానీ ఎంటర్ అవ్వడం కోసం ప్లాన్ చేసిన గేమ్ ఇదంతా. మాల్వి మల్హోత్రా గేమ్ చేసిందని అంటారు అని మీకు చెప్పాలి. మ్యూచువల్ గా ఫ్రెండ్ ఉన్న మస్తాన్ సాయి కూడా మీకు సపోర్ట్ వస్తుంటే రాస్తారుకు మిమ్మల్ని ప్రెజర్ చేసి మస్తాన్ సాయి మీద ఇలాంటి ఫాల్స్ కేసు పెట్టమని చెప్పేసి ప్రొవోక్ చేసింది కూడా మాల్వి మల్హోత్రానే. ఇదంతా మీరు నేరేట్ చేసుకోవాలి. ఇది టెలిఫోన్ కంటే ఈ స్క్రిప్ట్ మొత్తం మనము మాట్లాడితే బెటర్ ఉంటుంది. సో డాక్టర్ సాయి ఇందులో మాధవి మల్హోత్రా పేరు ఎందుకు అంటే రాజ్తరుణ్ ఒక మాట అన్న అతను ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాడు కాదు. మాధవి మల్హోత్రా పేరు ఎత్తే గానీ లేదా దానిపైన ప్రెజర్ పడితే గానీ కీ అంత ఆమె చేతిలో ఉంది కాబట్టి దాని పేరు ఎప్పుడైతే వస్తుందో అతను రియాక్ట్ అవ్వడమో లేకపోతే రాజ్తరుణ్ కి సపోర్ట్ ఉన్నదే మాధవి మల్హోత్రా. ఇప్పుడు ఎంత దూరం తీసుకెళ్లడానికైనా ల్యాక్ చేయడానికైనా సపోర్ట్ బ్యాక్ ఎంత అవుతుంది మాధవి మల్హోత్రా. అవును. సో బేసికలీ మాధవి మల్హోత్రాని ఎప్పుడైతే వీక్ చేస్తారో రాజ్తరుణ్ ఆయన ప్లాన్ చెప్తున్నాడు. ఇలా మాల్వి మల్హోత్రా మీద తోసేయి అంటే ఇలా డౌట్ అడుగుతున్నాడు. ఏం సంబంధం అంటే ఓహో ఇలా చెప్పండి అంటే ఓకే ఈ ప్లాన్ నకలింపు చేసుకుని ఇవి డ్రగ్స్ నుంచి బయటపడడానికి. ఓకే, లావణ్య మళ్ళీ మనతో జాయిన్ అయ్యారు. ఓకే లావణ్య గారు. Speaking with Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి ఒకసారి లావణ్య హోల్డ్ లో పెట్టారు. అంటే ఏదో ఎవిడెన్స్ తీసుకొస్తున్నాను అంటున్నారు లావణ్య. వైజాగ్లో ఎవరితోనో కొంతమంది బాధితులతో నేను ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్ కలపబోతున్నాను అని లావణ్య అంటూ ఉన్నారు. మరి లావణ్య ఎవరిని తీసుకొస్తున్నారో చూద్దాం. ఓకే లావణ్య గారు. పంపించండి. నేను ఒక తప్పుడు దాన్ని నేను మస్తాన్ సాయితో అఫేర్ పెట్టుకున్నాను. మస్తాన్ సాయితో ఎందుకు అఫేర్ పెట్టుకున్నాను అన్నది కోర్టు చెప్తుందండి. కాకపోతే అదే కోర్టు ఆల్రెడీ తీర్పిచ్చేసిన ఒక కేసులోని రాజ్తరుణ్ శ్రీ గౌరవనీయులైన రాజ్తరుణ్ గారు నాన్నగారు బసవరాజు నిడమర్తి, వాళ్ళ అమ్మగారు రాజ్యలక్ష్మి నిడమర్తి